హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంట్లో సంక్రాంతి పనులు స్టార్ట్ అయినాయండి. నావైతే క్లీనింగ్ అయిపోయినాయి. ఇక పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు నువ్వుల లడ్డు, పల్లి లడ్డు చేస్తున్నా. మీకు ఈజీగా మీరు కూడా చేసుకునేటట్టు, కొత్తగా పెళ్ళి అయ్యి అబ్రాడ్లో ఉన్న వాళ్ళు అయ్యో మమ్మీ పంపిస్తేనే తినాలి అని కాకుండా మీ అంతా మీరు కూడా ఈజీగా చేసుకునేటట్టు కొలతలతో సహా ఈజీగా చూపిస్తా. నేర్చుకొని మీరు కూడా చేసుకోండి ఈసారి. ఓకేనా? తయారు చేద్దాం. ఫస్ట్ అయితే నువ్వుల్ని కడిగేసి ఇట్లా కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టిన గాలిచ్చిన నువ్వులని తెలుసు కదా మీకు గాలియడం అంటే, అది కూడా నేను వీడియోలో చూపిస్తా. కడిగిన తర్వాత వాటిని ఒక బట్టలకి ఉడగట్టుకోవాలి నువ్వులన్నీ. ఇట్లా కడిగి బట్టలు వేసేసి కొద్దిసేపు పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. అయితే నేను పల్లీల లడ్డు కూడా చేస్తాను చెప్తున్నా కదా. పల్లీల లడ్డు కూడా వేయించి పెట్టుకున్నా. ఒకేసారి పల్లీలు నువ్వులు వేయించుకున్నాను అనుకోండి, మనకి ఈజీగా అవుతుంది. కాబట్టి పల్లీలను కూడా ఫస్ట్ వేయించుకుంటున్నా. ఎట్లా అయితే స్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని స్పూన్తో పెట్టి ఇట్లా కలుపుతుండండి అంతే. ఎక్కువ మాడొద్దు పల్లీలు, పచ్చి పచ్చి ఉన్న టేస్ట్ ఉండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిటెతో కలుపుతుంటే అవి మంచిగా కాలుతాయి అన్నమాట. అయితే ఈ ముందుకు వచ్చే నొక్కులు ఉంటాయి కదండి, వీటిని ఏమంటారో ఏమో నాకైతే తెలియదు. వీటిని అయితే ఇయ్యొద్దు, ఒకటి వేస్తే చేదు వస్తాయి అన్నమాట. ముందుకు వస్తాయి కదా, అవి తీసేసేయాలి. మనం ఇట్లా మొత్తం మంచిగా నలగొట్టుకొని వాటిని చెరిగినామనుకో పొట్టంతా సపరేట్ అవుతుంది, ఇది కూడా సపరేట్ అవుతుంది. అప్పుడు దీన్ని తీసేసేయాలన్నమాట. మనం 1/2 kg పల్లీలు తీసుకుంటే 445 grams అయిందనమాట. దాన్ని ఫ్రై చేసి పొట్టు తీసి అంతా ముందు ఉన్న కొనలన్నీ తీసేస్తే 445 grams అయింది. మనం 300 grams బెల్లం తీసుకున్నాం, సరిపోతుంది. ఇట్లా తడి ఉన్నప్పుడు వేయించుకుంటే మనకి తొందరగా ఎగుతుంది, మంచి లోపల వరకు కూడా ఎగుతుంది అన్నమాట. కాబట్టి నేనైతే ఇట్లనే వేయించుతాను. బట్టలు కొంచెం నీళ్ళన్నీ ఇంకిన తర్వాత ఇట్లనే వేయించుతాను అన్నమాట. కొన్ని వేసుకుంటూ ఎగితే కాలితే మనకు మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కొంచెం లావుగా అవుతాయి అన్నమాట. మనకు వేగినాయా లేదా నువ్వులని తెలియాలంటే ఇట్లా లావుగా ఉబ్బిపోతాయి. మనకు అది తెలియలేదు అనుకుంటే ఇట్లా చేతితోటి కూడా ఏమంటారు, చేతితోటి ఇట్లా రబ్ చేస్తే పిండి అవుతుంది అన్నమాట. ఇది కూడా మనకు తెలుస్తుంది. ఇంకొంచెం కావాలి, మరి మాడగొట్టద్దు, మాడితే టేస్ట్ ఉండదు ఉన్నట్టు. అయితే ఈ గిన్నె లావుగా ఉంది కాబట్టి మనకి వేడితోటి కూడా అవుతుంది. కాబట్టి స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. చిటపట సౌండ్ వస్తుంది, లావుగా ఉబ్బిపోతుంది. తడిసి ఉన్న నువ్వులు కాబట్టి ఇట్లా ఉబ్బిపోతాయి. లేదు మీకు అది కూడా తెలియలేదంటే కొంచెం నోట్లో వేసుకొని చూడండి, టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడైతే నువ్వులు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. 1/2 kg పల్లీలు తీసుకున్నా. హాఫ్ కేజీకి పల్లీలకి ఒక 300 గ్రాముల
బెల్లం తీసుకున్నాను, ఎందుకంటే బెల్లం ఎప్పుడు తక్కువ ఉండాలి, మళ్ళీ లూజ్ అయితే మనం ఏం చేయడానికి రాదు. కాబట్టి ఒక 300 గ్రామ్స్ అయితే బెల్లం తీసుకున్నా. కొన్ని నీళ్ళు పోయాలి, ఎక్కువ పోయొద్దు, ఇది కరిగిపోతుంది. ఎందుకంటే జిగురు బెల్లం కాబట్టి ఇది కరిగిపోతుందని నేను అట్లనే చేస్తున్నా. లేదంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అయితే కరిగింది, దీన్ని వడబోస్తున్నాం. ఎందుకంటే కొంచెం ఇసుక ఉంటుంది బెల్లంలో కంపల్సరీ, అందుకే కొంచెం వడబోసుకుంటే మనకి ఏదన్నా ఇసుక ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ పాకం గిన్నెలకే పోసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని పాకం రానియాలి, మళ్ళీ పాకం వచ్చినాక చూపిస్తాను మీకు. పాకం ఇట్లా చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని దాంట్లోకి ఇట్లా కొంచెం బెల్లం వేసుకున్నాం అనుకో, పాకము మనకు తెలుస్తుంది అనమాట పాకం వచ్చిందా లేదా అని. ఇట్లా ఉంటుంది, సౌండ్ రావాలి కింద. పల్లికైతే ఇట్లా వస్తే సరిపోతుంది, నువ్వు లడ్డుకైతే ఇంకొంచెం గట్టిగా రావాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ చిన్నగా చేసుకొని పల్లీలు వేసేసుకున్నాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎందుకంటే లడ్డు షైనింగ్ ఎన్ని రోజులైనా షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, ఫ్రెష్గా అనిపిస్తుంది. లేకపోతే ఆయిల్ వేయకపోతే నెక్స్ట్ డే కల్లా గట్టిగా డల్ అయిపోతుంది, కలర్ అనేది డల్ అయిపోతుంది లడ్డుది. ఇప్పుడు పాకం వచ్చేసింది, పల్లీలు వేసేసాం. స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. అయితే ఫస్ట్ దీన్ని లడ్డు కట్టుకుందాము. ఒక పీట మీద ఆయిల్ వేసుకుంటే మనకి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. అయితే వేడి మీద కట్టాలన్నమాట, వేడి కట్టాలి కాబట్టి మనకు కొంచెం చెయ్యికి ఎక్కువ సుక్కు తగలకుండా ఆయిల్ రాసుకోండి. కొంచెం పీట మీద వేసుకుంటా కట్టుకోండి. ఇప్పుడు నువ్వుల లడ్డు చేసుకుందాము. సేమ్ నువ్వుల లడ్డు కూడా ప్రాసెస్ అట్లనే ఉంటుంది. బెల్లం వేసిన ఫస్ట్ దాన్ని కొంచెం చిన్న అలా కొట్టేసి ఆ తర్వాత కొన్ని నీళ్ళు వేయాలి, ఎక్కువ వేయకండి. నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమంటే పాకం రానికి టైం పడుతుంది అన్నమాట. కాబట్టి కొన్ని నీళ్ళు పోసిన అది సిమ్లో పెట్టేసేయండి. అదే మెల్లగా ఫస్ట్ బెల్లం కరుగుతుంది. ఇక పల్లి లడ్డూలు అయితే సగం కట్టిన ఇంకా ఉన్నాయి, ఇవి కట్టే లోపల బెల్లం కరుగుతుంది. అయితే పాకం వచ్చింది నువ్వుల లడ్డుకి, కానీ పల్లి లడ్డు కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. పాకం ముదురు పాకం ఉండాలి దీనికి, అప్పుడే నువ్వుల లడ్డులు అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకాన్ని మనం నీళ్ళలో వేసి చూస్తున్నాం కదా, ఇట్లా కింద వేస్తే సౌండ్ రావాలి, గట్టిగా రావాలన్నమాట. రాయిని కింద కనుక ఇట్లా కొడితే ఎట్లా వస్తే సౌండ్ అట్లా రావాలి. ఇంకొంచెం వస్తే పాకం అయిపోయినట్టే. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి, బ్రౌన్ కలర్ వస్తుంది. బెల్లం మంచిగా ఉంటే ఇట్లా మంచి కలర్ వస్తుంది అన్నమాట, బంగారం కలర్ అంటారు కదా. అయితే మనము నువ్వునే కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇందాక పల్లిపట్టికి నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం దీనికి.
ఆల్మోస్ట్ వచ్చేసిందిగా. సౌండ్ చూస్తున్నారా, ఇట్లా రావాలన్నమాట. కొద్దిగా నువ్వులు వేసుకుంటూ పాకాన్ని కలుపుకుంటూ మనకి ఎంత కావాలని చూసుకొని నువ్వులు వేయండి. ఒక్కసారి మాత్రం వేయకండి, ఎందుకంటే ఒకవేళ బెల్లం తక్కువ అయిందనుకో నువ్వులు మొత్తం పొడి పొడి అయిపోతుంది అనమాట, కట్టనికి రాదు. ఇక ఇది కరెక్ట్గా ఉన్నది ఇప్పుడు మెత్తడు, ఇంత అయితే సరిపోతుంది. హాఫ్ కేజీ నువ్వులకి మనకు కరెక్ట్ 600 గ్రాముల బెల్లం అయితే పడుతుందండి. దీనికి కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది. నేను హాఫ్ కేజీ నువ్వులు అయితే వేయించి పెట్టుకున్నా కానీ మొత్తం నువ్వులు చేయట్లేదు. 400 గ్రాముల బెల్లంకి తగ్గట్టు నేనైతే నువ్వుల లడ్డు చేస్తున్నాను. ఇది అయిపోయింది, పాకం అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని మనము లడ్డూలుగా చుట్టుకుందాం. సేమ్ దీనికి కూడా అంతే, పీటకు నూనె రాసుకొని మనమైతే కొంచెం ఈ నువ్వుల లడ్డు మిశ్రమాన్ని పీట మీద వేసుకుందాము. కొంచెం ఎందుకంటే చల్లగా కావాలి కదా, కాబట్టి కొంచెం వేసుకుంటా కట్టుకుందాం, లేకపోతే చేయి కాలిపోతుంది, జాగ్రత్త. ఇది చూస్తారు కదా, చెయ్యి అయితే సురసుర కాలుతుంది నాకైతే, జాగ్రత్తగా చెయ్యండి. ఇది ఎట్లా ఎర్రగా అయిపోయిందో. నువ్వుల లడ్డు ఇంతేనండి, కానీ తప్పదు, తినాలనుకుంటే చేతులు కాల్చుకోవాల్సిందే. అయితే మీకు ఒక టిక్ చెప్తాను నేను, ట్రిప్ కొంచెం జర చల్లగా అయినాక చూపిస్తా అది ఎట్లా చేయాలనేది. లడ్డూలు అనేది ఈజీగా కట్టుకోవచ్చు. అయితే ఇది కొంచెం తీసుకోవాలి, ఫస్ట్ కొంచెం పోర్షన్ తీసుకొని దాన్ని ఇట్లా పొడుగుగా చేసుకుంటే జర చల్లగా అవుతుంది. అప్పుడు ఇట్లా కొంచెం డివైడ్ చేసుకొని కట్టుకోండి. అంత కాలదన్నమాట జర, ఓకేనా. అన్నీ కట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. రెడీ అయిపోయినాయండి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు. చెప్పినా కదా కరెక్ట్ కొలతతోటి. మీకు నువ్వులు అయితేనేమో 1 కిలో నువ్వులకి 900 గ్రాముల బెల్లం వేసుకోండి. పల్లీలు అయితే కిలో పల్లీలకు 800 గ్రాముల బెల్లం వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, సేమ్ మెథడ్ ఎట్లా చేశానో అట్లా చేసుకొని చూసి ఎట్లా వచ్చినాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే కొత్త వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ ఇంకోసారి హ్యాపీ సంక్రాంతి.